కుమ్మరి ఒక పాత్రను చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా పొలమునకు వెళ్ళి మట్టి తీసుకొని వస్తాడు. ఆ మట్టిలోని రాళ్ళను, గడ్డిని, అనవసరమైన అన్నింటినీ తీసివేసి శుభ్రముగా తయారు చేసి కొన్ని రోజులు నీటిలో నానబెడతాడు. మెత్తగా ఎంతవరకు అలాగే ఉంచి తాను అనుకున్న విధంగా మెత్తగా ఎటు తిరిగితే అటు తిరిగే విధంగా చేసిన తర్వాతనే సారె మీద వేసి తాను పని మొదలు పెడతాడు. పాత్ర తయారు చేసే సమయంలో విరిగి కొంత భాగం కింద పడిపోతుంది. దాన్ని అలాగే విడిచిపెట్టాడు. దాన్ని మళ్ళీ సారె మీద వేసి మంచి పాత్రగా అయ్యేంత వరకు ప్రయాసపడతాడు. ఈ కుమ్మరి ఎంతో ఓర్పుతో నేర్పుతో అందముగా తాను అనుకున్న విధంగా ఆ పాత్ర తయారు చేస్తాడు. మన పరలోక తండ్రి కూడా మనను తాను అనుకున్న విధంగా తయారు చేయాలని ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటిని చేసినట్లు నేను మీకు చేయలేనా అని అంటున్నాడు. నిజమే, మానవుని కలుగచేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఆ కుమ్మరిని పుట్టించినది, పని నేర్పించినది కూడా ఈ పరలోక కుమ్మరియే. మన పరలోక తండ్రి మనను తాను అనుకున్న విధంగా తయారు చేయాలని తలస్తున్నాడు. కానీ మన సొంత ఆలోచనలు లోకరీత్యా ఉండాలనే ఆశ, ఇష్టం వచ్చినట్టు ఉండాలనే తలంపులతో దేవునికి దూరంగా ఉంటున్నాము. ఆయన మన కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనను మంచి పాత్రలుగా చేయాలని ఆయన సంకల్పము. కానీ ఆయన అనుకున్న విధంగా ఉండకుండా మన ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధముగా జీవించుటకు ప్రయత్నిస్తున్నాము. మనం ఎలాంటి పాత్రలుగా ఉంటున్నాము? మొదటిగా మనము అలంకరించుకునే పాత్రలుగా ఉంటున్నాము. మనం ఏ పని చేసినా కూడా ప్రభువు మహిమపరచబడడం లేదు, మనుషులు మహిమపరచబడుతున్నారు. సమాజంలో, దేవుని మందిరాలలో ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా అందరికీ కనిపించే పరిచర్యలు చేయడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. దేవునికి ఇటువంటి పరిచర్యలు అసహ్యము. దేవునికి ఇష్టమైన వారిని ఎవరు ఏ పరిచర్యలు చేయాలో దేవుడే నిర్ణయిస్తాడు. అంతేగాని సొంత జ్ఞానంతో, సొంత పలుకుబడితో పరిచర్యలు చేస్తే వాటి వలన పాపము, శాపము కానీ దేవుడు సంతోషించడు, మహిమపరచబడడు. రెండవదిగా పగిలిన పాత్రలు లేదా విలువలేని పాత్రలు. ఇలాంటి పగిలిన విలువలేని పాత్రలను ఎవ్వరూ కూడా ఇంటిలో పెట్టుకోవడానికి ఇష్టపడరు, దూరంగా పారవేస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాటిని వాడుకొనుచుటకు ఇష్టపడతాడు. సమాజంలో సహజంగా విలువలేని వారిని దగ్గరికి రానివ్వరు, అసహించుకుంటారు. కానీ మన ప్రభు అలాంటి వారినే ఇష్టపడతాడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా విద్య లేని, విలువలేని వారే. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా సామాన్య ప్రజలు, విలువలేని మనుషులే. మూడవదిగా మనకు మనమే హెచ్చించుకునే పాత్రలుగా ఉంటున్నాము. నేటి సమాజంలో చాలా వరకు ఘనత నిమిత్తమైన పాత్రలుగా, అంటే వెండి బంగారు పాత్రలుగా ఉండటానికే ఇష్టపడతారు. ఘనహీనమైన పాత్రలుగా, అంటే కర్రవి మట్టి పాత్రలుగా ఉండుటకు ఎవ్వరూ ఇష్టపడరు. మనం ఎంత ప్రయత్నించినను ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలను మన ప్రభువే నిర్ణయిస్తాడు. అర్హత లేకున్నా ఘనమైన పాత్రలుగా ఉండాలని ప్రయత్నించిన అలాంటి వారు కర్ర, మట్టి పాత్రల వంటి వారే. వారికి ఈ దినం ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అలాంటి వారు చివరికి ఘోరంగా అవమానించబడతారు. చివరిగా మన పాత్రలు పాపముతో నిండి ఉంటే లేదా అవిధేయతతో ఉంటే వాటిని ముందుగా సరిచేసుకోవలసి ఉంటుంది. మనం ఆత్మీయ విచక్షణ ఉపయోగించి ఘనత నిమిత్తము వాడబడే పాత్రలుగా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తి తన పాపాన్ని గుర్తించి దాని విషయమై పశ్చాత్తాప పడడమే అతడు దేవుని నుండి పొందే మొదటి బహుమానం. కావున దేవునికి అర్హమైన పాత్ర ఉండులాగున ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.